ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.3లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ చూడండి, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఈ కింద ఇచ్చిన నెంబర్స్కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ అనేది రాయాలి. ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూసిన తరువాత ఆ ప్రాబ్లమ్ని చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ డెఫినేషన్ చూడండి. ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఎనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో ఒక నెంబర్ వచ్చేసరికి ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాము. అంటే రిమైండర్ వచ్చేసరికి 0 రావాలి. ఓకేనా? సో ఫ్యాక్టర్లో ఇక్కడ చూడండి, నోట్ పాయింట్ 1 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్. అంటే మీకు ఫస్ట్ టేబుల్ తీసుకున్న, సపోజ్ మీకు 6కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ రాయమన్నారు. అంటే 6 ఏ టేబుల్స్లో వస్తుందో రాయమన్నారు అనుకోండి. ఏం చేస్తారు? ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి 6th టేబుల్లో వస్తుంది. 6 1 6 కదా, సో 6th టేబుల్లో కూడా వస్తుంది. ఓకేనా? సో ఈ 1 2 3 6 వచ్చేసరికి 6కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఏదైనా కానీ ఒక నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. సపోజ్ మీరు ఫస్ట్ టేబుల్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ టేబుల్లో 1 6 6 అంటే మీకు ఎగ్జాక్ట్గా రిమైండర్ అనేది 0 వస్తుంది. అదే సెకండ్ టేబుల్ తీసుకున్నారనుకోండి, 2 3s 6. ఓకేనా? సో ఇక్కడ రిమైండర్ చూడండి, ఎగ్జాక్ట్గా మీకు 0 అనేది రావాలి. సో 0 వస్తేనే అది ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఆ నెంబర్ని కంప్లీట్గా మీరు ఏ టేబుల్స్లో వస్తుందో, అది ఏ టేబుల్స్లో తీసుకుంటున్నారో ఆ టేబుల్ అనేది, సో ఆ టేబుల్లో ఈ 6 అనే నెంబర్ కన్ఫామ్గా వస్తే కంప్లీట్గా డివైడ్ అయినట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 1 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏది స్మాలెస్ట్? 1 కదా. మీరు ఈ 6 కాదు, ఏ నెంబర్ తీసుకున్నా కూడా స్మాలెస్ట్ అన్నింటికి 1 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అనేది వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. ఓకేనా? సో ఇప్పుడు మీరు 6 తీసుకున్నారనుకోండి, 6 6th టేబుల్లో కూడా వస్తుంది. ఇక్కడ ఉన్న వాటిలో గ్రేటెస్ట్ ఏంటిది? 6 కదా. సో ఇక్కడ నెంబర్ ఇట్ సెల్ఫ్, మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే టేబుల్ వస్తుంది కదా. సో ఇదే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఫ్యాక్టర్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి 24 ఏ టేబుల్స్లో వస్తుంది అనేది రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు 24 వచ్చేసరికి ఏ టేబుల్స్లో వస్తుందో చూడండి. సో 1 into, ఓకేనా? సో ఫస్ట్ టేబుల్ నుంచి స్టార్ట్ చేసేసేయండి. 124s, నెక్స్ట్ వచ్చేసరికి ఇదే 24 చూడండి, 2 12s, నెక్స్ట్ వచ్చేసరికి 24 వచ్చేసరికి నెక్స్ట్ థర్డ్ టేబుల్లో వస్తుందా చెక్ చేయండి. 3 8s 24, నెక్స్ట్ వచ్చేసరికి 4 6. ఓకేనా? 4 6 24. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్డర్లోనే వస్తుంది. సో కొన్ని ఆర్డర్లో రావాలనేం లేదు. నెక్స్ట్ 5th టేబుల్లో 24 రాదు. నెక్స్ట్ 6th టేబుల్లో వస్తుందా, 6 4s 24 వస్తుంది. బట్ ఇక్కడ 1 టైం రాసాం కదా, 4 6 అన్నా 6 4s అన్నా ఒకటే. నెక్స్ట్ రిపీట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి 7 8s. ఓకేనా? 7 8s 24 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 7 తర్వాత 8 వస్తుంది. సో 8 7s. ఓకేనా? సో మీరు ఇంకా ఏది తీసుకున్నా కానీ ఇది రిపీట్, ఇంకొచ్చేసరికి ఇవే రిపీట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏం రాస్తామంటే చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్. సో 24కి ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయంటే 1 2, సో ఇక్కడ చూడండి 1 2 3 4, సో నెక్స్ట్ వచ్చేసరికి 4, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న మీరు నెంబర్స్లో స్మాలెస్ట్ చూడండి 1 2 3 4, నెక్స్ట్ వచ్చేసరికి 6 ఉంది కదా. సో 6 రాసేసేయండి. నెక్స్ట్ 7 ఉంది, నెక్స్ట్ 8 ఉంది. నెక్స్ట్ 8 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్స్ రాయద్దు, 1 టైం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 12, నెక్స్ట్ వచ్చేసరికి అండ్ 24. ఓకేనా? సో 24 అంటే మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే లాస్ట్లో వచ్చేస్తుంది. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా రాసేసుకోండి. సో మీరు నెంబర్ రిపీట్ అయితే రిపీట్ చేయొద్దు. ఓకేనా? సో 1 టైం రాస్తే సరిపోతుంది. సో ఇలా అంటే మీరు ఫస్ట్ టేబుల్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. బట్ మాకు ఇది రాయటం కష్టం అనుకుంటే సో ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి, ఓఆర్ఆర్ లేదా. సో ఇదే ప్రాబ్లమ్కి ఇంకొక మెథడ్ని మనం యూజ్ చేయొచ్చు. సో 24, సో ఈ 24 వచ్చేసరికి మనం ఫ్యాక్టర్స్కి అయినా రాయొచ్చు. అంటే 24 వీ కెన్ బి రిటర్న్ యాజ్ 3 into 8. ఓకేనా? 3 8s 24. నెక్స్ట్ వచ్చేసరికి 3 కెన్ బి రిటర్న్ యాజ్ 3 into 1, 3 1s 3. ఓకే, నెక్స్ట్ 8 2 4s 8, 8 కెన్ బి రిటర్న్ యాజ్ 2 4s 8. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2, నెక్స్ట్ వచ్చేసరికి 4 2 2s 4. ఓకేనా? సో దీన్ని వచ్చేసరికి మీరు 2 1sగా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో 2 1s అయినా రాయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎలా రాస్తామంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్. సో ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయంటే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ డౌన్ నుంచి రాసేసేయండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి 4
ఓకే, నెక్స్ట్ 4, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 8 ఉంది. సో కానీ ఇక్కడ ఇంకా కొన్ని నెంబర్స్ వస్తాయి, అది చూడండి. సో 2 2s 4 ఆల్రెడీ రాసేసాం, 2 1s 2, నెక్స్ట్ వచ్చేసరికి 2 4s 8. ఓకేనా, సో ఇక్కడ మీకు 8 వస్తుంది, 8 రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3 2s 6. ఓకే, సో 3 2s 6, 3 4s 12 కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 3 2s 6, 3 4s. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ డౌన్లో ఉన్నాయి రాసేసేయండి, 1 2, నెక్స్ట్ వచ్చేసరికి 3 4 సింపుల్గా ఉన్నాయి రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 3 2s 6 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 3 4s 12 వస్తుంది. నెక్స్ట్ 2 4s 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 24 వస్తుంది. ఓకేనా, సో ఇది వచ్చేసరికి మీరు ఇంకొక స్టెప్ కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే 1 2 ఈ డౌన్లో ఉన్నాయి రాసేసేయండి. ఓకేనా, సో రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే 1 2 రాశారు. నెక్స్ట్ 2 2s 4 వస్తుంది, 4 రాయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి సపరేట్గా ఉన్నాయి రాసేసేయండి, 3 రాసేసేయండి. నెక్స్ట్ ఆల్రెడీ 1 టైం రాసేసాం, లీవ్ చేయండి. నెక్స్ట్ 2 రాసేసాం, లీవ్ చేయండి. నెక్స్ట్ 4 రాసాం, లీవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లై చేయండి. సో అంటే ఇక్కడ ఉన్నదాన్ని సెకండ్ 1తో మల్టిప్లై చేయండి. 3 2s ఎంత 6, సో 6 రాసేసేయండి. 3 4s. ఓకేనా, నెక్స్ట్ 3 4s ఎంత 12 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 4s 8. ఓకేనా, సో 8 రాసేసేయండి. నెక్స్ట్ 8 3s 24. ఓకేనా, సో ఇలా రాసేసిన తర్వాత ఆర్డర్లో రాసేయచ్చు. అంటే 1 2 3 4, నెక్స్ట్ వచ్చేసరికి 6, నెక్స్ట్ 8 12 24. ఓకేనా, సో ఇలా అయినా రాయొచ్చు. బట్ ఇలా రాయడం కంటే మీకు ఏ టేబుల్స్లో వస్తుంది రాసుకోవడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 56. సో 56 ఎలా రాయొచ్చు అంటే 1 × 56, నెక్స్ట్ వచ్చేసరికి 2 × 28. ఓకేనా, 228 56 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 56 ఏ టేబుల్స్లో వస్తుందో చూడండి సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ టేబుల్ వచ్చేసరికి మీకు 56 రాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ టేబుల్కి వెళ్ళండి. సో 4 14s 56 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 5th రాదు, 6th రాదు, 7 8s 56 వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టర్ రాసేసేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 56 ఆర్, సో 1, 2, సో ఇక్కడ ఉన్నాయి రాసేసేయండి. ఫస్ట్ 1, 2, 4, 7. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ రాసేసేయండి 8, నెక్స్ట్ 14 28, నెక్స్ట్ 56. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక మోడల్, అంటే ఇందాక మనం చెప్పిందే సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఓకే, 56 కెన్ బి రిటర్న్ యాజ్ 7 8s. ఓకేనా, 7 8s 56. నెక్స్ట్ 7 వచ్చేసరికి 7 × 1 7 1s 7. నెక్స్ట్ 8 వచ్చేసరికి 2 × 4 2 4s 8 వస్తుంది. ఓకే, సో 4 నెక్స్ట్ మళ్ళీ 4ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2గా రాయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 56 ఆర్, సో ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయంటే 1 × సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చూడండి, మీకు లేదు డౌట్ ఉందంటే డౌన్ నుంచి రాసేసేయండి, 2 రాసేసేయండి ఫస్ట్. ఓకేనా, ఇక్కడ సింగిల్గా 2 ఉంది. నెక్స్ట్ 2 2s 4 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫస్ట్ సింగిల్గా రాసేసేయండి. ఓకేనా, సో 1 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 7, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం 2 రాసేసాం, రాయొద్దు. నెక్స్ట్ 4 కూడా రాసేసాం ఆల్రెడీ, రాయొద్దు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మల్టిప్లై చేయండి. ఓకేనా, సో 7 1s 7 రాసేసాము, 2 4s ఎంత 8. ఓకేనా, సో 8 రాయలేదు కదా, 8 రాసేసేయండి. ఓకే, సో 8 రాసేసేయండి, 2 4s 8 కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్టర్నేటివ్గా కూడా మల్టిప్లై చేయండి. 7 2s 14, నెక్స్ట్ వచ్చేసరికి 7 2s 14, నెక్స్ట్ వచ్చేసరికి 7 4s 28. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 1 2s 2, నెక్స్ట్ మల్టిప్లై చేయని అవసరం లేదు. 7 8s 56. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్డర్లో రాసేసేయండి. సో మీరు ఆర్డర్లో 1, నెక్స్ట్ వచ్చేసరికి 2 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి 3 లేదు, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 లేదు, 6 లేదు, 7 ఉంది, నెక్స్ట్ 8 ఉంది, నెక్స్ట్ 14, నెక్స్ట్ 28 అండ్ లాస్ట్ 56. ఓకేనా, సో దట్స్ ఇట్, అంతే. ఫస్ట్ మీరు ఇదేం చేస్తారంటే ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఫస్ట్ సింగిల్గా ఉన్నాయి రాసేసేయండి. 2 ఉంది ఇక్కడ, నెక్స్ట్ 2 2s 4, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ సింగిల్గా ఉన్నాయి 1 7 2 ఆల్రెడీ రాసాం, రాయొద్దు. నెక్స్ట్ 4 రాసేసేయండి. సో 4 కూడా ఇక్కడ 2 2s 4 రాసినప్పుడు రాసాం కదా, సో రిపీట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లై చేయండి. 7 1s 7 రాసేసాము, నెక్స్ట్ 2 4s 8 రాసేసాము. నెక్స్ట్ మళ్ళీ ఆల్టర్నేటివ్గా మల్టిప్లై చేయండి. 7
7 2s 14 వస్తుంది. నెక్స్ట్ 7 4s 28 వస్తుంది. నెక్స్ట్ 1 into 2 అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు రిపీట్ అవుతుంది, సో అందుకే మల్టిప్లై చేయలేదు. ఓకేనా, సో ఈ మెథడ్ కూడా మీకు ఈజీగానే గుర్తుంటుంది. అంటే మీకు టేబుల్స్ ఎక్కువగా రాకపోతే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ ప్రాబ్లంలో వచ్చేసరికి మీకు 80 ఇచ్చారు. సో 80 చూడండి. ఓకే, సో 80 ఏ టేబుల్స్లో వస్తుందో చూస్తున్నాము. దట్ ఈక్వల్ టు 1 into 80. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టేబుల్లో కూడా 80 వస్తుంది కదా, 2 4s. ఓకేనా, అంటే 2 40s 80 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4 20s 80 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 16s 80 వస్తుంది. నెక్స్ట్ 8 10s 80 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేసేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 80 ఆర్, సో ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయో చూడండి. సో ఏమేమి వస్తాయి, సో ఇక్కడ ఫస్ట్ ఇవి రాసేసేయండి. 1 2 4 5 8. నెక్స్ట్ వచ్చేసరికి 10 16 20 40 80. ఓకేనా, సో అంటే మీరు ఇలా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వచ్చిన తర్వాత ఇటు నుంచి డౌన్ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్తారు. ఓకేనా, నెక్స్ట్ దీనికి మనం ఈ మోడల్ చూద్దాము. ఓఆర్ఆర్ లేదా, సో 80కి రాస్తున్నాము. సో 80 కెన్ బి రిటన్ యాజ్, సో 80 వచ్చింది. 80ని ఎలా రాయొచ్చు, 8 into 10sగా రాయొచ్చు. నెక్స్ట్ ఈ 8ని వచ్చేసరికి సో 2 4s 8గా రాయొచ్చు. నెక్స్ట్ 5 వచ్చేసరికి 2 5s 10గా రాయొచ్చు. నెక్స్ట్ ఈ 4ని వచ్చేసరికి 2 2s 4గా రాయొచ్చు. ఓకేనా, సో దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్యాక్టర్స్ రాద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఆఫ్ 80. ఓకేనా, సో 80కి ఫ్యాక్టర్స్ చూడండి. ఫస్ట్ 2 ఉంది కదా, సో 2 రాసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2ని 1 into 2గా రాయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్యాక్టర్స్లో మీకు కన్ఫామ్గా ఫస్ట్ టేబుల్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అనేది వస్తుంది. సో 1 అనేది కన్ఫామ్గా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ 1 రాసేసేయండి. నెక్స్ట్ 2 రాసేసేయండి. సో 2 2 2s ఎంత 4 వస్తుంది. 4 రాసేసేయండి. ఇక్కడ 2 ఆల్రెడీ రాసాము, 4 రాసాము, నెక్స్ట్ 2 రాసాము, నెక్స్ట్ 5 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు మల్టిప్లై చేయండి. 2 4s ఎంత 8, సో 8 రాసేసేయండి. నెక్స్ట్ 2 5s ఎంత 10 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఆల్టర్నేటివ్ మల్టిప్లై చేయండి. 2 2s 4 ఆల్రెడీ రాసేసాము, 2 5s 10 రాసేసాము, 4 2s 8 రాసేసాము, 4 5s 20, సో 20 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 40 టేబుల్లో కూడా వస్తుంది. 42s 80 వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8 10s 80 కదా, సో 80 వచ్చేస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి 4 10s 40 వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి 8 2s 16, సో 16 కూడా వస్తుంది. ఇక్కడ మీకు 16 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4 10s 40 వస్తుంది. సో ఈ 40 ఎలా వచ్చిందంటే 4 10s 40, నెక్స్ట్ 8 2s 16 అండ్ లాస్ట్లో 80 వచ్చింది. సో వీటిని మీరు ఆర్డర్లో రాసేసేయండి. అంటే 16 ఇక్కడ వచ్చేస్తుంది చూడండి 10కి బిఫోర్. సో 1 2 4 5 నెక్స్ట్ 8 నెక్స్ట్ 10 నెక్స్ట్ వచ్చేసరికి 16 20 40 80. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము. ఫోర్త్ వన్ వచ్చేసరికి 98 ఇచ్చారు. సో 98ని ఎలా రాయొచ్చు అంటే చూడండి. సో 98 దట్ ఈక్వల్ టు 1 into 98. 198s 98 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 249s 98 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 714s 98 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫ్యాక్టర్స్ చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 98 ఆర్. ఓకేనా, సో 98కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయంటే 1 2 7, నెక్స్ట్ వచ్చేసరికి 14, నెక్స్ట్ 49, నెక్స్ట్ వచ్చేసరికి అండ్ 98. ఓకేనా, సో ఇంతవరకు వస్తాయి. సో దీనికి ఇంకొక మెథడ్ చూద్దాము, ఓఆర్ఆర్ లేదా 98. సో 98 కెన్ బి రిటర్న్ యాజ్ 14 7s రాయొచ్చు. 14 7s 98. దిస్ 14 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 7. నెక్స్ట్ 7 కెన్ బి రిటర్న్ యాజ్ 7 into 1. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేసేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 98 ఆర్. సో ఏమేమి వస్తాయి, సో ఫస్ట్ 1 ఉంది కదా, 1 2, నెక్స్ట్ 7 7s 49. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 49 వస్తుంది. అండ్ నెక్స్ట్ 7 2s 14. సో ఇక్కడ మీకు బిఫోర్ 14 కూడా వస్తుంది. 7 2s 14, నెక్స్ట్ 7 7s 49, నెక్స్ట్ 7 1s 7 ఆల్రెడీ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి 14 7s
98 ఓకేనా. సో అండ్ 98 ఓకే, సేమ్ వచ్చేసాయి. దట్స్ ఇట్ అంతే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎండ్ కార్డ్స్లో కూడా డిస్ప్లే అవుతాయి, అందులో చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.